భాజపా ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధు రాజ్యసభ రాజీనామా చేయడం పంజాబ్ రాజకీయాల్లో కొత్త మలుపులు కేంద్రం కానుంది. వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే సిద్ధు ఆప్లో చేరుతారని, పంజాబ్లో ఆయనే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అనే వార్తలు వెలువడుతున్నాయి. ఆమ్ ఆద్మీ నేతలు ఆయన నిర్ణయం స్వాగతించగా, అకాలీదళ్, భాజపా నాయకులు మాత్రం రాజీనామా నిర్ణయం తమ కూటమిపై ఎలాంటి ప్రభావం చూపబోదంటున్నారు. 2 నెలల క్రితమే నామినేటెడ్ ఎంపీగా రాజ్యసభకు ఎంపికైన నవజోత్ సింగ్ సిద్ధు అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన నిర్ణయాన్ని రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. వచ్చే ఏడాది పంజాబ్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్ధు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధునే ప్రకటించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది పంజాబ్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక పాత్ర పోషించనుంది. సర్వేలు కూడా ఈ అంశాన్ని ధృవీకరిస్తున్న నేపథ్యంలో సిద్ధు ఆప్లో చేరాలని నిర్ణయించుకున్నందువల్లే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పడం ద్వారా సిద్ధు తన ఉద్దేశాన్ని పరోక్షంగా వెల్లడించగా, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్తగా అరవింద్ కేజ్రీవాల్ సిద్ధు రాజీనామాను ధైర్యవంతమైన నిర్ణయంగా అభివర్ణించారు. ఇప్పటి వరకు రాజ్యసభ ఎంపీగా ఉన్న ఎవరూ తన రాష్ట్రం కోసం రాజీనామా చేయలేదు. సిద్ధు అలా చేసినందుకు ఆయనకు సెల్యూట్ చేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. ఆప్ ఇతర నాయకులు సిద్ధు నిర్ణయాన్ని స్వాగతించారు. नवजोत सिंह सिद्धू जी के इस साहसिक कदम का, इस बहादुरी के फैसले का स्वागत करता हूं। लगातार नवजोत सिंह सिद्धू जी और उनकी पत्नी अकाली दल के भ्रष्टाचार के खिलाफ, ड्रग माफियाओं के खिलाफ, किसानों की बदहाली के खिलाफ आवाज उठाते रहे हैं और मुझे लगता है कि एक बेहतर पंजाब बनाने के लिए, एक खुशहाल पंजाब बनाने के लिए, देश का नंबर 1 का पंजाब बनाने के लिए आज अच्छी शक्तियां एकजुट हो रही हैं और ये पंजाब की राजनीति के लिए, पंजाब के लोगों के लिए बहुत अच्छा संकेत है। आप इस बात की उम्मीद कर सकते हैं कि अधर्म के खिलाफ धर्म युद्ध में नवजोत सिंह सिद्धू साथ आएंगे. అమృత్సర్ లోక్సభ ఎంపీగా ఉన్న సిద్ధును 2014 లోక్సభ ఎన్నికల్లో అక్కడి నుంచి తప్పించిన భాజపా నాయకత్వం అరుణ్ జైట్లీని పోటీకి నిలిపింది. ఆ స్థానం నుంచి పోటీ చేసిన జైట్లీ ఓటమి పాలయ్యారు. గతంలో తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసిన సిద్ధుకు అకాలీదళ్ సహకరించలేదని, ఈ అంశంపై భాజపా నేతలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదనే అసంతృప్తి సిద్ధులో ఉంది. ఇలాంటి కారణాలతో పాటు రానున్న ఎన్నికల్లో పంజాబ్లో కీలక పాత్ర పోషించే ఉద్దేశంతోనే సిద్ధు ఎంపీగా రాజీనామా చేశారని, ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. పంజాబ్లో భాజపా సీనియర్ నేతగా, శాసన సభ్యురాలిగా ఉన్న సిద్ధు భార్య నవజోత్ కౌర్ సైతం త్వరలోనే కమల దళానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. సిద్ధు ఆమ్ ఆద్మీలో చేరితే మాజీ క్రికెటర్గా, బాక్పటిమ, నిబద్ధత కలిగిన వ్యక్తిగా సిద్ధుకు ఉన్న ప్రజాదరణ ఆప్కు కలిసి రానున్నాయి. అకాలీలను ఎదుర్కొనేందుకు సిక్కు వర్గానికి చెందిన బలమైన నేతను అన్వేషిస్తున్న ఆమ్ ఆద్మీకి సిద్ధు చక్కని అస్త్రం కానున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో 13 లోక్సభ పంజాబ్ స్థానాల్లో 4 స్థానాలతో పాటు 30.40% ఓట్లు సాధించిన ఆప్కు సిద్ధు తోడైతే విజయావకాశాలు మరింత మెరుగు కానున్నాయి. అటు సిద్ధు రాజీనామా నిర్ణయం పంజాబ్ ఎన్నికలకు ముందే కమల దళానికి గట్టి ఎదురు దెబ్బగా విశ్లేషకులు భావిస్తుంటే, భాజపా, అకాలీదళ్ నేతలు మాత్రం సిద్ధు నిర్ణయం తమ కూటమిని ప్రభావితం చేయబోదని చెబుతున్నారు.